భక్తమందార రఘురామ భద్రాద్రిరామ పరంధామ వందారు మందార రవివంశ సుకుమార రఘువీర వందే తవ పాద పంకజం పుత్రకామేష్టియాగ ప్రభావంబునన్ బుద్ధి పిత్రాజ్ఞచే విశ్వామిత్రయాగం బుద్ధరింపంగా ఘోరాటవీ మధ్య తాటకాదులందుని మునివర్యుయాగంబు నిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడియున్న సతికి త్వత్పాద ధూళి సోకింప నిజ రూపముందాల్చి అహల్యా సతీ భజించె నిన్ను రఘువంశ సోమా కళ్యాణ రామా ముని సప్తముని వెంట జనకుని పురమేగి జమదగ్ని గురు చాపఝంకృతుల్ వ్యాపించ అవలీలగా దృంచి జానకిని చేపట్టి నిజపురం బరిగిన శ్రీరఘురామ సీతామనోభిరామ మందరా ప్రేరిత మాట కైకేయి చేపట్టాభిషేక క్రియాంతరాయంబు కలిగించ నారతీరిల్ దాల్చి సీతామహాసాధ్వి సౌమిత్రి వెంటాడ చిత్రకూటాద్రి చిరకాలము గడిపి మాయలేడిని గాంచి ప్రేయసి వాంఛింప అవ్వాంఛదీప్తంగ వేదకై నీవరుగ దుష్ట రావణ బ్రహ్మయే ముష్టి నిడుమని చేరి వైదేహి నెత్తుకొని వాహిని దాటి లంకలో దాతంగా సీతాయటంతు పర్ణశాలను చేరి పడతిని గానక కానలంగాలించి ఋష్యమూకము చేరి చెట్టు తాటున దాగి వాలిని హతమార్చి నిజదారనెతికింత అంజనేయుని వంప లంకాపురింజేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకొని సూచితి సీతామహాసాధ్విని రామాయటంతు చేరగా వాయుపుత్రుని గాంచి ఆలింగనము సల్పితివో అనుపమ గుణ సాంద్ర రామచంద్ర వానర బలమున వారిధి నిర్మించి దశకంఠు దర్పమును నాదనము గావించి జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభ్రత్ర విభ్రాజిత భ్రాతలం సర్వసర్వం సహా దూర్వగం వైన బాహూద్వయంబునన్ కౌగితం చేర్చి సీతా సమేతుండవై సుఖంబోధినోలలాడించి రామరాజ్యంబు స్థాపించినాడవో రామచంద్ర పాహి మాం పాహి పాహి